Good evening, friends. In yesterday's class, we discussed financial assets concept. So, what is the come under organizer sector, and what is the assets come under unorganized sector? సో ఆర్గనైజర్ సెక్టార్ కిందకి ఏమొస్తాయి, అన్ఆర్గనైజర్ సెక్టార్కి ఏమొస్తాయి అనేసి డిస్కస్ చేసాం అనమాట. ఆర్గనైజర్ సెక్టార్ కింద ఏమొస్తుంది, క్యాపిటల్ మార్కెట్, మనీ మార్కెట్. అన్ఆర్గనైజర్ సెక్టార్ కింద ఇండిజినియస్ బ్యాంకర్స్, చిట్ ఫండ్స్, ఫండ్ బ్రోకర్స్, ఇవన్నీ అన్ఆర్గనైజ్డ్ అనమాట. సో క్యాపిటల్ మార్కెట్, మనీ మార్కెట్ గురించి మనం ఎస్టర్డే క్లాస్లో డిస్కస్ చేసాం అనమాట. సో క్యాపిటల్ మార్కెట్స్లో ఏమేమి వస్తాయి, మనీ మార్కెట్లో ఏ ఐటమ్స్ వస్తాయి అనేసి. నెక్స్ట్ టాపిక్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనమాట. అంటే ఫైనాన్షియల్ సిస్టమ్స్ అనేది ఎకనామిక్ డెవలప్మెంట్లో ఎలాంటి పాత్ర అనేది పోషిస్తూ ఉంది. ద ఫైనాన్షియల్ సిస్టమ్స్ ప్లే ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ కంట్రీ. The financial system comprises of a network of commercial banks. అంటే ఫైనాన్షియల్ సిస్టమ్స్ అనేది సిగ్నిఫికెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట ఇన్ ది కేస్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ కంట్రీ. సో ఫైనాన్షియల్ సిస్టమ్స్ డిఫరెంట్ నెట్వర్క్స్, కమర్షియల్ బ్యాంక్స్లో డిఫరెంట్ నెట్వర్క్స్ వల్ల ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది జరుగుతుందన్నమాట. అంతేకాకుండా నాన్ బ్యాంకింగ్ కంపెనీస్, డెవలప్మెంట్ బ్యాంక్స్ అండ్ అదర్ ఫైనాన్షియల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫర్ ఏ వెరైటీస్ ఆఫ్ financial products and services to suit their varied requirements of different categories of people. అంటే ఏ టైప్ ఆఫ్ ఇండివిజువల్స్కి, బిజినెస్ పర్సన్స్కి, డిఫరెంట్ స్కేల్ ఆఫ్ డిఫరెంట్ ఆపరేషన్ చేసే పీపుల్స్కి ఎలాంటి టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నెససరీ అవుతుందో అవన్నీ ఏది ప్రొవైడ్ చేస్తున్నాయన్నా నాన్ బ్యాంకింగ్ కంపెనీస్ అండ్ డెవలప్మెంట్ బ్యాంక్స్ అదర్ ఫైనాన్షియల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫర్ చేస్తున్నాయి అన్నమాట. సో దీని ద్వారా ఫైనాన్షియల్ సిస్టమ్స్ ద్వారా ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సిన్స్ దే ఫంక్షన్ ఇన్ ఏ ఫైర్లీ డెవలప్డ్ క్యాపిటల్ అండ్ మనీ మార్కెట్, దే ప్లే ఏ క్రూషియల్ రోల్ ఇన్ స్పరింగ్ ఎకనామిక్ గ్రోత్ ఇన్ ద ఫాలోయింగ్ వేస్. అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం ఫైనాన్షియల్ సిస్టమ్స్ ఎలా ఇదవుతుందని ఈ కింది పాయింట్స్ ద్వారా మనం డిస్కస్ చేస్తాం అన్నమాట. సో ఫస్ట్ పాయింట్ వచ్చి మొబిలైజింగ్ ద సేవింగ్స్. ఇంతకుముందే చెప్పాం, ఫైనాన్షియల్ సిస్టమ్స్లో ఫైనాన్షియల్ రిజర్వ్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ పీపుల్ దగ్గర నుంచి సేవింగ్స్ని కలెక్ట్ చేసి దాన్ని ఎఫెక్టివ్గా ప్రొడక్షన్ యాక్టివిటీస్లో ఇంట్రడ్యూస్ చేయడం అనమాట. సో ఫస్ట్ పాయింట్, ద ఫైనాన్షియల్ సిస్టమ్ మొబిలైజెస్ ద సేవింగ్స్ ఆఫ్ ది పీపుల్ బై ఆఫరింగ్ అప్రోప్రియేట్ ఇన్సెంటివ్స్ అండ్ బై deepening and widening financial structure. In other words, the financial system creates varieties of forms of savings so that saving can take place according to varying asset preferences of different classes of savers. అంటే ఏంటి, పీపుల్ యొక్క సేవింగ్స్ని మొబిలైజ్ చేసి అప్రాప్రియేట్ ఇన్సెంటివ్స్, అంటే పీపుల్కి వాళ్ళకి అప్రాప్రియేట్గా వాళ్ళకి ఏ ఇన్సెంటివ్స్ కావాలో ఇచ్చి వైడనింగ్ ద ఫైనాన్షియల్ స్ట్రక్చర్ అనమాట. అంటే ఫైనాన్షియల్ స్ట్రక్చర్ని వైడనింగ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇంకొక విధంగా ఎలా చెప్పొచ్చు అంటే సేవింగ్స్ని డిఫరెంట్ ప్లేసెస్లో అకార్డింగ్ అంటే ఎవరికి ఎలాంటి టైప్ ఆఫ్ అసెట్, వాళ్ళకి ఏ ప్రిఫరెన్స్, డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ సేవర్స్ వాళ్ళ దగ్గర నుంచి సేవింగ్స్ని తీసుకొని రెస్పెక్టివ్ ప్రొడక్షన్ యాక్టివిటీస్లో ఇంక్లూడ్ చేయడం అనమాట. ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ సిస్టమ్ ఆల్ సేవింగ్స్ వుడ్ రిమైన్ ఇన్ ఐడిల్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ సేవర్స్ అండ్ దే వుడ్ నాట్ హ్యావ్ ఫ్లోన్ ఇన్ టు ప్రొడక్టివ్ వెంచర్స్. ఇన్ ది కేస్ ఆఫ్ ఆబ్సెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సిస్టమ్, సపోజ్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ అనేది లేదనుకున్నప్పుడు ఏమవుతుంది, ఆల్ సేవింగ్స్ అనేవి వాళ్ళ యొక్క చేతుల్లోనే ఉంటాయన్నమాట. ఇట్ కెనాట్ బి ఫ్లోన్ ఇన్ టు ప్రొడక్టివ్ వెంచర్స్లో పెట్టడానికి అవకాశం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలా చెప్పొచ్చు, ఇప్పుడు మనం ఫైనాన్షియల్ సిస్టమ్స్ కింద ఏం చెప్పుకున్నాం, ఆర్గనైజర్ సెక్టార్స్లో క్యాపిటల్ మార్కెట్, మనీ మార్కెట్ అని చెప్పాం. క్యాపిటల్ మార్కెట్లో ఏంటి, డిఫరెంట్ అంటే వాళ్ళు లోన్స్ ఇవ్వడం కానీ అవన్నీ ఎలా తీసుకుంటారు, పీపుల్స్ యొక్క సేవింగ్స్ దగ్గర నుంచి. కాల్ మనీ మార్కెట్లో నుంచి డిఫరెంట్ అంటే ఏంటి, కాల్ మనీ మార్కెట్లో ఏంటి నేను డిస్కస్ చేసామన్నమాట మనం, కమర్షియల్ పేపర్స్, షార్ట్ టర్మ్ ప్రామిసరీ నోట్స్ అనేసి. అంటే 1 to 14 డేస్కి 14 డేస్ ప్రకారం 14 డేస్లో లోపల రీపే చేస్తామని, అంటే టర్మ్ బేసిస్గా లోన్స్ తీసుకోవడం, ఇలాంటివన్నీ మనకి దేంతో ఇట్లా ఫైనాన్షియల్ సిస్టమ్స్ అనేవి ఇవి ప్రొవైడ్ చేస్తాయన్నమాట ఈ కేటగిరీస్. అంటే ఇవన్నీ లేకుండా ఉంటే ఆ సేవింగ్స్ అనేవి ఏంటి వాళ్ళ యొక్క చేతుల్లోనే అలాగే ఉంటుంది. ఇట్ కెనాట్ బి ఫ్లో ఇన్ టు ప్రొడక్టివ్ వెంచర్స్ అనమాట. సో క్యాపిటల్ మార్కెట్లో కూడా మనం ఇప్పుడు ప్రైమరీ ఇష్యూ మార్కెట్, సెకండరీ మార్కెట్లో ఏంటి షేర్స్ అనేది ఇష్యూ చేయడం వల్ల పబ్లిక్ దాంతో వాళ్ళ యొక్క మనీని తీసుకెళ్ళి షేర్
షేర్స్ కొంటున్నాయి అనమాట. అంటే లేకపోతే ఐడియల్గా వాళ్ళ చేతుల్లోనే ఉండేది. అలా కాకుండా షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం, సెక్యూరిటీలో ఇన్వెస్ట్మెంట్ చేయడం, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం, లేకపోతే బ్యాంక్స్లో సేవింగ్స్ చేయడం, ఇలా సేవింగ్స్ చేయడం వలన వాళ్ళ యొక్క అమౌంట్ ఐడియల్గా అలాగే ఉండకుండా ప్రొడక్టివ్ యాక్టివిటీస్లోకి ఇంక్లూడ్ అవుతా ఉందన్నమాట. అలా ఇంక్లూడ్ అయ్యి ఇట్ కెన్ బి త్రూ ది డెవలప్మెంట్ ఆఫ్ ఎకానమీ. నెక్స్ట్ పాయింట్, ప్రమోటింగ్ ఇన్వెస్ట్మెంట్స్. For the economic growth of any nation, investment is absolutely essential. అంటే ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ ఎనీ నేషన్, ఏ దేశానికైనా ఎకనామిక్ గ్రోత్ కావాలంటే ఇన్వెస్ట్మెంట్ అనేది అబ్సల్యూట్గా ఎసెన్షియల్గా ఉండాలన్నమాట. ది ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ ఫ్లో ఫ్రమ్ ద ఫైనాన్షియల్ సిస్టమ్. ఆ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఫ్లో అవుతుందంటే ఫైనాన్షియల్ సిస్టమ్ ద్వారా ఫ్లో అవుతుంది. ఇప్పుడే చెప్పాను, క్యాపిటల్ మార్కెట్స్ ఇలాంటివన్నీ ఉన్నాయంటే వాటిలో ఏంటి, పీపుల్ అనే వాళ్ళు అమౌంట్స్ అక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆ అమౌంట్ అక్కడి నుంచి త్రూ ది డిఫరెంట్ ఎవరెవరికైతే అవసరం ఉందో వాళ్ళంతా ఏం చేసుకుంటారు, ఇప్పుడు కంపెనీస్కి ఫండ్స్ అవసరమవుతాయి, కార్పొరేట్ కంపెనీస్కి ఫండ్స్ అవసరమవుతాయి అనుకోండి. సో దే హ్యావ్ టు ఇష్యూ ద షేర్స్ ఎక్కడ ఇష్యూ చేస్తారు నాయన, ప్రైమరీ మార్కెట్లో అనమాట. సో డిబెంచర్స్ కావచ్చు, ప్రిఫరెన్స్ షేర్స్ కావచ్చు, ఈక్విటీ షేర్స్ కావచ్చు, వాళ్ళ యొక్క నెసెసరీని బట్టి వాళ్ళు అంటే అక్కడ ఇష్యూ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ని కలెక్ట్ చేసుకుంటున్నారు త్రూ ది ఇష్యూ టు ద డైరెక్ట్లీ పబ్లిక్ ఇష్యూ చేయడం వలన అమౌంట్ అనేది పబ్లిక్ ఏం చేస్తుంది, వాళ్ళ యొక్క సేవింగ్స్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అనమాట. సో ఇలాంటి ఫెసిలిటీస్ అంతా దేని ద్వారా జరుగుతూ ఉందంటే ఫైనాన్షియల్ సిస్టమ్స్ ద్వారా. సో ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ టు ఫ్లో ఫ్రమ్ ద ఫైనాన్షియల్ సిస్టమ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ అనేది ఫ్లో అవుతుంది. అంతేకాకుండా it determines increase the output of goods and services and incomes in the country. అంటే ఇంక్రీజ్ ఆఫ్ అవుట్పుట్ వచ్చి గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క అవుట్పుట్ అనేది పెరుగుతుంది అనమాట. ద ఫైనాన్షియల్ సిస్టమ్ కలెక్ట్స్ ద సేవింగ్స్ అండ్ ఛానల్స్ దెమ్ ఇంటూ ఇన్వెస్ట్మెంట్ విచ్ కాంట్రిబ్యూట్స్ పాజిటివ్లీ టువర్డ్స్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఫైనాన్షియల్ సిస్టమ్స్ అనేది సేవింగ్స్ని కలెక్ట్ చేసి దాని ఛానల్స్ అంటే ఇక్కడ నథింగ్ బట్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్ ద్వారా కావచ్చు, డెవలప్మెంట్ బ్యాంక్స్ కావచ్చు, ఆర్ అదర్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్స్ కావచ్చు, దేని ద్వారానైనా ఛానల్స్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ని కాంట్రిబ్యూట్ చేసి పాజిటివ్గా ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం ప్రొడక్షన్ కావచ్చు, వేరే ఏదైనా డిఫరెంట్ నెసెసరీ ప్రాజెక్ట్స్లో దాన్ని పార్టిసిపేట్ చేయించడం అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్, encouraging investment in financial assets. The dynamic role of financial systems in the economic development is that encouraging savings into flow into financial assets. Financial assets, monetary and non-monetary assets as against physical assets. ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం నాన్న బిఫోర్గా. ఫిజికల్ అసెట్స్ని ఫైనాన్షియల్ అసెట్స్ని రెండుగా చెప్పొచ్చు, ఫిజికల్ అసెట్స్, ఫైనాన్షియల్ అసెట్స్. అంటే ఫిజికల్ అసెట్స్ అంటే ఏంటి, ద ఇన్వెస్ట్మెంట్ త్రూ ది ల్యాండ్ అండ్ బిల్డింగ్స్. అంటే ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ పెట్టడం ద్వారా అక్కడ ఏమన్నా మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుందా అంటే లేదు, ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ప్లేస్ అనేది ఉండడం వల్ల అక్కడ ప్రొడక్షన్ అలా స్టార్ట్ అవుతుంది అనమాట. అది ఓన్లీ ఇన్ ఫిజికల్ అసెట్స్. అలా కాకుండా ఫైనాన్షియల్ అసెట్స్ అంటే మనీ రిలేటెడ్గా అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షేర్స్ పర్చేస్ చేయడం ఇలాంటివి, అంటే త్వరగా అది లిక్విడిటీలోకి కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ ఇక్కడ ఇచ్చారు చూడండి ఎగ్జాంపుల్స్, ల్యాండ్, గోల్డ్ అండ్ అదర్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ద ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఫిజికల్ అసెట్స్ ఆర్ స్పెక్యులేటివ్ అండ్ వుడ్ బి బ్రీడ్ ఇన్ఫ్లేషన్. And on the other hand, investments in financial assets are not inflationary in the nature, would aid growth in the economy. అంటే ఏంటి, ఫైనాన్షియల్ అసెట్స్లో మనం అమౌంట్ పెట్టడం వలన త్వరగా రిటర్న్ అనేది వస్తుంది అనమాట. సో ల్యాండ్ అండ్ బిల్డింగ్స్లో పెట్టడం వలన అది ఏమవుతుంది, వాల్యూ ల్యాండెడ్ బిల్డింగ్స్ అనేవి మనం ప్రొడక్షన్ కోసం లేకపోతే మన యొక్క నెసెసరీస్ కోసం అక్కడ యూటిలైజ్ చేసుకుంటాం. దాని ద్వారా మనీ అనేది ఇది కాదు, సర్క్యులేట్ కాదు, ఇట్ గివ్స్ లాంగ్ టర్మ్ అసెట్ కానీ అలాగే ఉంటుంది అనమాట. అలా కాకుండా రికరింగ్ ఆబ్జెక్టివ్స్లో కానీ పెట్టినామంటే మన ఫైనాన్షియల్ అసెట్స్ ద్వారా పెట్టామంటే ఏమవుతుంది, ఆ ఇన్ఫ్లేషన్ అనేది జరుగుతుంది, నాన్ ఇన్ఫ్లేషనరీ నేచర్ అనమాట త్రూ ది ఎకనామిక్ డెవలప్మెంట్. ఫోర్త్ వన్, అలొకేటింగ్ సేవింగ్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ నేషనల్ ప్రయారిటీస్. అంటే ఫైనాన్షియల్ సిస్టమ్స్ అనేవి సేవింగ్స్ని మోర్ ఎఫిషియెంట్ మేనర్లో అలొకేట్ చేస్తాయి. ఎలా అంటే capital may be more efficiently utilized among the various alternative investments. అంటే ఏ ఆల్టర్నేటివ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే వచ్చి అలొకేటింగ్ ద సేవింగ్స్ బేసిస్ ఆఫ్ నేషనల్ ప్రయారిటీస్ బేసిస్గా. అంటే ఏ దానికి ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఏ సెక్టార్కి ముందు ఇవ్వాలి అని చెప్పేసి దాని పాయింట్ ఆఫ్ వ్యూలో
బేసిస్ ఆఫ్ నేషనల్ ప్రయారిటీస్ ప్రకారం ఆల్ సేవింగ్స్ని అలొకేట్ చేయడం జరుగుతుంది. క్రియేటింగ్ క్రెడిట్ అంటే లార్జ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఆర్ నీడెడ్ ఫర్ ది ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఏ నేషన్. సపోజ్ మనకి లార్జ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ దేనికి అవసరమైన ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఏ నేషన్ కోసం లార్జ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ అంటే ఎక్కువ క్వాంటిటీలో మనకి ఫైనాన్షియల్ రిసోర్సెస్ అనే అవసరం అన్నమాట. ఇలాంటి ఫైనాన్షియల్ రిసోర్సెస్ సప్లై చేయడం ఫైనాన్షియల్ సిస్టమ్, నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ సిస్టమ్స్, ఫైనాన్షియల్ రిసోర్సెస్ సప్లైడ్ బై ద ఫైనాన్షియల్ సిస్టమ్ ద్వారానే కాకుండా ఇంకా ఏ రూపంలో వస్తుందంటే ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లిక్విడ్ క్యాష్ బట్ ఆల్సో ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్రియేటెడ్ మనీ ఆర్ డిపాజిటరీ మనీ ఆర్ క్రియేటింగ్ క్రెడిట్ అండ్ దేర్ బై మేకింగ్ అవైలబుల్ లార్జ్ రిసోర్సెస్ టు ఫైనాన్స్ ట్రేడ్ ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్. అంటే ఫైనాన్స్ అనేది ట్రేడ్ ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఫైనాన్షియల్ సిస్టమ్సే కాకుండా ఇంకా అదర్ వేస్లో ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లిక్విడ్ క్యాష్ రూపంలో కానీ క్రియేటెడ్ మనీ రూపంలో కానీ డిపాజిట్ మనీ రూపంలో కానీ ప్రొవైడ్ చేయడం అంటే క్రియేటింగ్ క్రెడిట్ అనమాట. దస్ ఇట్ ఈస్ యాక్సలరేట్ ఎకనామిక్ గ్రోత్ బై ఫెసిలిటేటింగ్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ట్రేడ్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆన్ లార్జ్ స్కేల్. అంటే క్రియేటెడ్ మనీ అంటే క్రెడిట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం ద్వారా ఎక్కువగా ట్రేడ్ అండ్ ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్స్ అనేవి లార్జ్ స్కేల్లో ఫెసిలిటేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రొవైడింగ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అనమాట. అంటే ఫైనాన్షియల్ సిస్టమ్ ప్రొవైడ్స్ ఏ స్పెక్ట్రమ్ ఫైనాన్షియల్ అసెట్స్ సో హ్యాస్ టు మీట్ ది వేరియడ్ రిక్వైర్మెంట్స్ అండ్ ప్రిఫరెన్సెస్ ఆఫ్ హౌస్ హోల్డ్. అంటే ఇక్కడ స్పెక్ట్రమ్ అంటే ఏం లేదు నాన్న, విశ్లేషణ అంటే ఆల్ఫబెటికల్ ఆర్డర్ ప్రకారము అన్నట్టు. ఫైనాన్షియల్ అసెట్స్ అనేవి కూడా లాంగ్ టర్మ్ బేసిస్ కావచ్చు, షార్ట్ టర్మ్ బేసిస్ కావచ్చు. అంటే లాంగ్ టర్మ్ ఏంటి, ఇట్ గివ్స్ అప్. ఇప్పుడు లాంగ్ టర్మ్ అసెట్స్ అంటున్నాం, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ప్లాంట్ అండ్ మెషినరీ ఇలాంటివన్నీ ఏంటివి 1 ఇయర్కి అబ్బో మనకి దాని నుంచి అడ్వాంటేజెస్ బెనిఫిట్స్ అనేవి పొందుతామన్నమాట. అలా కాకుండా షార్ట్ టర్మ్ అంటాం. షార్ట్ టర్మ్ అసెట్స్ అంటే వితిన్ 1 ఇయర్ లోపల మనకి అది క్యాష్ వితిన్ 1 ఇయర్ లోపల మనకి క్యాష్గా అవైలబుల్ అయ్యేదని షార్ట్ టర్మ్ పీరియడ్ అంటాం అనమాట. అంటే స్పెక్ట్రమ్ అంటే ఇక్కడ ఇట్ కెన్ బి ఆల్ఫబెటికల్ ఆర్డర్ ప్రకారం, ఆర్డర్లు అంటే షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, ఆ విధంగా డిఫరెన్షియేట్ చేసి హౌస్ హోల్డ్కి ఎలాంటి రిక్వైర్మెంట్స్ అవసరమో ఆ విధంగా ఫైనాన్షియల్ అసెట్స్ని ప్రొవైడ్ చేయడం అనమాట ఇక్కడ. అంటే ఇక్కడ ఏంటి, మనము సపోజ్ మన యొక్క ప్రిఫరెన్సెస్ మనం షార్ట్ టర్మ్లో తీసుకున్నాం అనుకోండి, మనకేమవుతుంది, మన యొక్క మనకు వచ్చే రిటర్న్ కూడా త్వరగా వస్తుంది, లిక్విడిటీ అనేది రిస్క్ అనేది కూడా తగ్గుతుంది అనమాట. అంటే మనం తీసుకునే టైమ్స్ ఆఫ్ ఆ టైంని బట్టి, మెచ్యూరిటీ పీరియడ్ని బట్టి, తీసుకునే అమౌంట్ని క్వాంటిటీని బట్టి రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ విధంగా డిఫరెంట్ కేటగిరీస్ అంటే పీరియడ్ ఆఫ్ షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ఇలా ప్రొవైడ్ చేయడం వలన సో నెసెసరీ ఎవరెవరికి ఎంతెంత హౌస్ హోల్డ్ వాళ్ళకి ఎంత ప్రిఫరెన్స్ అమౌంట్ అయితే అవసరమో దాన్ని తీసుకొని ఇట్ కెన్ బి వాళ్ళ యొక్క ప్రొడక్షన్ని డెవలప్మెంట్ చేసుకుంటారనమాట. అంటే ప్రొవైడింగ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్. నెక్స్ట్ పాయింట్ ఫైనాన్సింగ్ ట్రేడ్, ఇండస్ట్రీ అండ్ అగ్రికల్చర్. అంటే ఏంటి ఫైనాన్సింగ్, ఈ ట్రేడ్ బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రాసెస్ కానీ, ఇండస్ట్రీస్ కానీ అండ్ అగ్రికల్చర్ పర్పస్ కానీ ఫైనాన్షియల్ సిస్టమ్స్ అనేది టేక్ ఆల్ ఎఫర్ట్స్ టు ఎన్ష్యూర్ దట్ నో వర్త్వైల్ ప్రాజెక్ట్స్. అంటే వాళ్ళందరికీ కావాల్సిన నెససరీ ఫండ్స్ని, అంటే వాళ్ళకి ఏంటి ట్రేడ్, ఇండస్ట్రీ, అగ్రికల్చర్ వాళ్ళు ల్యాక్ ఆఫ్ ఫండ్స్ లేకుండా సఫర్ అవుతూ ఉంటే ఫైనాన్షియల్ సిస్టమ్స్ అనేది ఆ ఫండ్స్ని ప్రొవైడ్ చేసి అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం, అంతేకాకుండా ఎకనామిక్ డెవలప్మెంట్ అవడం కోసం ఫైనాన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఎంకరేజింగ్ ఎంటర్ప్రెన్యూరల్ టాలెంట్స్. అంటే ఏంటి, ఇంతకుముందు చెప్పాం ఫైనాన్షియల్ సిస్టమ్స్ అనేది ఫైనాన్స్నే కాకుండా అంతేకాకుండా న్యూ టాలెంట్స్, న్యూ టాలెంట్స్ వస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు ఏంటి వాళ్ళ యొక్క ఐడియాని ప్రమోట్ చేయడం కోసం ప్రాజెక్ట్స్ని తీసుకొనేసి డెవలప్మెంట్ చేయాలన్నమాట. అలాంటి వాటికి ఎంటర్ప్రెన్యూరల్ టాలెంట్స్ కూడా ఫైనాన్షియల్ సిస్టమ్స్ అనేవి ఎంకరేజ్ చేస్తాయి. అంటే మా యొక్క ప్రాజెక్ట్ ఇలా ఉంది, ఇది ఇలా ఉంది అని మనం ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెనేషన్ చేసి వాళ్ళ దగ్గర ప్రాజెక్ట్కి అప్రూవల్ తీసుకునేసి ఫైనాన్స్ పొందడం అనమాట. అంటే ఏంటి న్యూ ఎంటర్ప్రెన్యూర్ అంటే కొత్తగా వచ్చారు వీళ్ళు, మనీ ఏం రీపే చేస్తారు అనే పాయింట్ ఆఫ్ వ్యూని కన్సిడర్ చేయకుండా వాళ్ళ యొక్క స్పిరిట్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ ప్లస్ రిస్క్ టేకింగ్ కెపాసిటీని అండర్స్టాండ్ చేసుకునేసి దే హ్యావ్ టు ఫర్నిష్ ద ఫైనాన్షియల్ ఫెసిలిటీ అనమాట. అంతేకాకుండా ఈ ఫైనాన్షియల్ సిస్టమ్స్ అనేది ఇంకా ఏం ప్రొవైడ్ చేస్తారంటే టెక్నికల్ కన్సల్టెన్సీ సర్వీసెస్ టు ఎంటర్ప్రెన్యూర్స్. అంటే ఇప్పుడు ఒక బిజినెస్ పర్సన్, ఒక న్యూ ఎంటర్ప్రెన్యూర్ బిజినెస్ పెట్టాలంటే డిఫరెంట్ ప్రొసీజర్స్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవన్నిటిని కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. ఏంటివి ఫైనాన్షియల్ సిస్టమ్స్ అని. అంటే టెక్నికల్ కన్సల్టెన్సీ వాళ్ళు ఫైనాన్షియల్ సిస్టమ్స్ ప్లస్ ఫైనాన్షియల్ సిస్టమ్కి తర్వాత న్యూ ఎంటర్ప్రెన్యూర్కి మధ్య డిఫరెంట్ బాడీస్ అనేది ఉంటాయన్నమాట. వాటికి అన్నిటికీ ఇంటర్లింక్ ఎవరు చేస్తారంటే ఫైనాన్షియల్ సిస్టమ్సే చేస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్.
sophistication and innovation have started appearing in the arena of financial intermediations as well as. అంటే ఎరానా అంటే ఇక్కడ ఏరియా అనేసి ప్లేస్, సఫిస్టికేషన్ అంటే కొత్తగా న్యూ స్టార్ట్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైనాన్షియల్ సిస్టమ్స్ సర్వీసెస్లో ఎలా ఉంటుంది అని ఒక గైడ్ లైన్స్ అనమాట. ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ప్లే ఏ వెరీ డైనమిక్ రోల్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ కంట్రీ, నాట్ ఓన్లీ యాజ్ ఎ ప్రొవైడర్ ఆఫ్ ఫైనాన్స్ని ప్రొవైడ్ చేయడమే కాకుండా బట్ ఆల్సో డిపార్ట్మెంటల్ స్టోర్ ఆఫ్ ఫైనాన్స్డ్ బై ఆఫరింగ్ varieties of innovative financial products and services to meet the ever increasing demands of their clients, both corporate and individuals. వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ పర్పస్ యొక్క ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేశాయన్నమాట. అంటే ఫైనాన్సే కాకుండా డిఫరెంట్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ని ఇన్నోవేటివ్గా ఉండడం కోసం ఎలాంటి టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ గైడ్లైన్స్ వాళ్ళు తీసుకోవాలి, వాళ్ళ యొక్క డిమాండ్స్ అంటే క్లయింట్ దగ్గర నుంచి క్లయింట్ బోత్ ది కార్పొరేట్స్ అండ్ ఇండివిజువల్ సైడ్ నుంచి కార్పొరేట్ సైడ్ నుంచి డిమాండ్స్ని తీసుకొని వాళ్ళ యొక్క సర్వీసెస్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం గైడ్లైన్స్ కూడా ఇస్తాయన్నమాట. డెవలపింగ్ ది బ్యాక్వర్డ్ ఏరియాస్, అంతేకాకుండా ఫైనాన్షియల్ సిస్టమ్స్ అనేవి ద ఇంటిగ్రల్ పాలసీ నేషనల్ డెవలప్మెంట్ ప్లాన్స్ ఆఫ్ ఎవ్రీ కంట్రీ కాన్సన్ట్రేట్స్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ రిలేటివ్లీ లెస్ డెవలప్డ్ ఏరియాస్ కాల్డ్ బ్యాక్వర్డ్ ఏరియాస్. బ్యాక్వర్డ్ ఏరియాస్ డెవలప్మెంట్ చేయడం కోసం నేషనల్ డెవలప్మెంట్ ప్లాన్స్ సెవరల్ ప్లాన్స్ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాయి. ది ఫైనాన్షియల్ ఆ బేసిస్గా వచ్చి ది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రొవైడ్ ఏ ప్యాకేజ్ ఆఫ్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్సెంటివ్స్ కండసివ్ ఏ హెల్తీ గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇన్ సచ్ బ్యాక్వర్డ్ ఏరియాస్. అంటే ఏంటి, ఈ కేసులో ఫైనాన్షియల్ సిస్టమ్స్ అనేది ఏం చేస్తారంటే ఏ ఎంటర్ప్రెన్యూర్ అయితే బ్యాక్వర్డ్ ఏరియాస్లో అయితే ఇండస్ట్రీస్ యాడ్ చేస్తారో అలాంటి వాళ్ళకి ఏంటి ప్యాకేజ్ ఆఫ్ సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, ఇన్సెంటివ్స్ అంటే ఏంటి మనకు ట్యాక్స్ సేవింగ్స్ కావచ్చు, ఇంకా అదర్ సబ్సిడీ ఇవ్వడం కానీ ఇలాంటి సర్వీసెస్ అన్నీ బ్యాక్వర్డ్ ఏరియాస్లో ఎవరైతే బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ ఎవరైతే ఎంటర్ప్రైజెస్ స్టార్ట్ చేస్తారో అలాంటి వాళ్ళకి ఇలాంటి ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం ద్వారా డెవలపింగ్ ది బ్యాక్వర్డ్ ఏరియాస్ని ఫైనాన్షియల్ సిస్టమ్స్ అనేవి డెవలప్మెంట్ చేస్తాయి అన్నమాట. సో దీస్ ఆర్ ద ఫైనాన్షియల్ సిస్టమ్స్ అండ్ ఎకనామిక్ ఫైనాన్షియల్ సిస్టమ్ ద్వారా ఎకనామిక్ డెవలప్మెంట్కి ఏ పాయింట్స్ హెల్ప్ అవుతాయి అనేసి. నెక్స్ట్ కమింగ్ టు ద వీక్నెస్ ఆఫ్ ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్, అంటే ఏ ఐటమ్స్ ద్వారా ఈ వీక్నెస్ అనేది అవుతుంది. ఎన్ని ఫైనాన్షియల్ సిస్టమ్స్ ఉన్నా కూడా కానీ ప్లానింగ్ అండ్ ర్యాపిడ్ ఇంటెలిజేషన్ హ్యాస్ టేకెన్ ప్లేస్. అంటే ఏంటి వీక్నెస్ ఆఫ్ ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ ఆఫ్టర్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ ప్లానింగ్స్ కానీ ప్రణాళికలు ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ చేసిన తర్వాత ఇట్ హ్యాస్ ఇన్ టర్న్ లెడ్ టు గ్రోత్ ఆఫ్ ది కార్పొరేట్ సెక్టర్ అండ్ గవర్నమెంట్ సెక్టర్. కార్పొరేట్ సెక్టర్ ప్లస్ గవర్నమెంట్ సెక్టర్ రెండు డెవలప్ అయ్యాయి అనమాట. ఇన్ ఆర్డర్ టు మీట్ ద గ్రోయింగ్ రిక్వైర్మెంట్స్, అంటే పెరుగుతున్న రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా గవర్నమెంట్ కానీ ఇండస్ట్రీస్ మెనీ ఇన్నోవేటివ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఐ బిన్ ఇంట్రడ్యూస్డ్. అంటే ఫైనాన్షియల్ సిస్టమ్స్లో ఇంకా డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు, ఎందుకంటే పెరుగుతున్న మార్పులకు అనుగుణంగా అనమాట. బిసైడ్స్ దెర్ హ్యాస్ బీన్ మష్రూమ్ గ్రోత్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్స్ టు మీట్ ఎవ్రీ గ్రోయింగ్ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్ కోసం వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకునేసి ఇంకా ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్ ఎక్స్క్లూడ్ చేశారనమాట. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ బిట్వీన్ డిఫరెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఇది ఒకటి అనమాట. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్స్, అంటే వాటి యొక్క ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రకారం పక్కన ఇన్స్టిట్యూషన్స్లో ఒకదాని మధ్యన ఒకదాని కోఆర్డినేషన్ లేకపోవడం అనమాట. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఈజ్ ఆల్సో కంట్రోలింగ్ అథారిటీస్ ఆఫ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఏంటంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మోస్ట్లీ ఏమంటే గవర్నమెంట్ ఓన్లో ఉంటాయి, అంతే కదా. రెగ్యులేషన్స్ ఇప్పుడు మనము స్కాల్ మనీ మార్కెట్ అని చెప్పాము, ఇప్పుడు ప్రైమరీ సెకండరీ మార్కెట్ ప్యూర్గా ఇంకొక విధంగా నేను ఏం చెప్పొచ్చమ్మా స్టాక్ ఎక్స్చేంజ్ అని చెప్పొచ్చు. అంటే ఏంటి స్టాక్ ఎక్స్చేంజ్లో మనం షేర్స్ కోట్ చేయడము బయింగ్ అండ్ సెల్లింగ్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా బయింగ్ అండ్ సెల్లింగ్ చేయడంతో పాటు అంటే స్టాక్ ఎక్స్చేంజ్ మీద కంట్రోల్ ఎవరికి ఉంటుంది, సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. అంటే ఏంటి ఇండైరెక్ట్గా గవర్నమెంట్ యొక్క రెగ్యులేషన్ అక్కడ ఉందన్నమాట. అంటే అది వచ్చే రెగ్యులేటరీ బాడీ సెబీ అనేది, అంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ని అది అబ్జర్వేషన్ చేస్తూ ఉంటుంది, రూల్స్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేస్తుంది అనమాట. సో ఆ విధంగా గవర్నమెంట్ మోస్ట్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఓన్డ్ బై ద గవర్నమెంట్ ఓన్ చేయడం వలన రెగ్యులేషన్స్ అంటే కోఆర్డినేషన్ మిస్ అవుతుంది. అంటే అన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ అనేది కంట్రోలింగ్ చేస్తూ ఉంటుంది. ఇలాంటి సర్టెన్ సర్కమ్స్టాన్సెస్లో ఏమవుతుంది ప్రాబ్లమ్స్ ఆఫ్ కోఆర్డినేషన్ అరైజెస్. అంటే మల్టిపుల్ సిచ్యువేషన్స్ అండి ఇన్స్టిట్యూషన్స్లో ఏమవుతుందంటే ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ ఇన్ ద వర్కింగ్ ఆఫ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్. ఆ ఇన్స్టిట్యూషన్స్లో ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ మిస్ అవుతుంది అనమాట. అండ్ మోనోపాలిస్టిక్ మార్కెట్ స్ట్రక్చర్.
ఇంకోటి ఏంటంటే మోనోపలిస్టిక్ అంటే ఏకస్వామ్యం అనమాట. అంటే ఏంటి, ఫైనాన్షియల్ స్ట్రక్చర్లో ఇంతకుముందే చెప్పాము అన్ని గవర్నమెంట్ ఓన్లో ఉంటుంది అంతే. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ అనమాట, ఎల్ఐసి. అంటే ఏంటి, ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్లో వచ్చి మెయిన్గా ఎల్ఐసినే సింగిల్ మోనోపలి అనమాట. అంటే ఏంటి డిఫరెంట్, ఇక్కడ మనం చెప్పాం ఫైనాన్షియల్ సిస్టమ్స్లో వేరువేరుగా మనకి ఏ షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ఎలాంటిది కావాలి ఆ టైప్లో మనం క్రియేట్ చేసుకొని, అంటే దేంతో కావాలో దానికి తగినట్టు డిఫరెంట్ ఫైనాన్షియల్ అసెట్స్ అనమాట. ఇక్కడ ఎల్ఐసిలో కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు బ్యాంక్స్ కూడా లైఫ్ ఇన్సూరెన్స్, బ్యాంక్స్ కూడా ఎల్ఐసి పాలసీస్ అన్నీ ఇది చేస్తున్నాయి. కానీ మెయిన్గా ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ కార్పొరేషన్ అంటే ఎల్ఐసికి మెయిన్ అది ఇదన్నమా, అంటే పాలసీ కార్పొరేషన్స్కి మెయిన్ ఇదిగా అది ఉంది కాబట్టి అది వచ్చి లీడింగ్ అనమాట, మోనోపలిస్టిక్. అంతేకాకుండా యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ ది మ్యూచువల్ ఫండ్స్ అని ఇంతకుముందే చెప్పాను. ఆన్ ది బిహాఫ్ ఆఫ్ కస్టమర్ మన యొక్క డిజైర్ని బట్టి ఏ కంపెనీ అంటే మనకు తెలియదు, ఏ కంపెనీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని మనకు తెలియదు. కానీ మన యొక్క బిహాఫ్ ఆఫ్ ది అది కస్టమర్ సైడ్ నుంచి యూనిట్ ట్రస్ట్ ఉంది కదా, అది ఏం చేస్తుంది, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం. అంటే అవే ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి, అవే పర్చేజెస్ సేల్ చేసి ఆ ప్రాఫిట్ని అంటే మనకి సేల్ చేసి ఇస్తాయి అనమాట. మనకి ఏంటి, మనం అంతా వెళ్ళి చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఏ కంపెనీ ప్రాఫిట్లో ఉంది లాస్లో ఉంది అని చెక్ చేయకుండా ఆన్ ది బిహాఫ్ ఆఫ్ ది కస్టమర్ మనకి కొంచెం సర్వీస్ ఛార్జెస్ పే చేసి మన యొక్క ఫంక్షన్స్ అన్నింటినీ అవే చూస్తాయన్నమాట. సో యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా కూడా అలాంటిదే, మ్యూచువల్ ఫండ్స్లో అది వచ్చి మోనోపలిస్టిక్ ఇండస్ట్రీ అనమాట. సో ఈ విధంగా ఇలాంటి లార్జ్ స్ట్రక్చర్స్లో వచ్చి ఏంటంటే ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ దర్ వర్కింగ్ ఆర్ మిస్మేనేజ్మెంట్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఎఫర్ట్ ఇన్ మొబిలైజింగ్ సేవింగ్స్ పబ్లిక్ అండ్ సో ఆన్. అంటే వచ్చి ఇక్కడ ఏంటంటే ఇది ఇక్కడ వచ్చి వీక్నెస్ ఏంటంటే ఇన్ఎఫిషియన్సీ అనమాట. ఇది ఒకటే ఉండడం వలన మొబిలైజేషన్ అంటే ఫండ్స్ని ఎఫెక్టివ్గా ఇట్లే చేయలేరు అనేసి. నెక్స్ట్ వన్, డామినెన్సీ ఆఫ్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ఇన్ ఇండస్ట్రియల్ ఫైనాన్స్. అంటే ఏంటంటే డెవలప్మెంట్ బ్యాంక్స్ ఇన్ ఇండస్ట్రియల్ ఫైనాన్సింగ్ అంటే మనకి డెవలప్మెంట్ బ్యాంక్స్ కాన్స్టిట్యూట్ ది బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ ఆక్యుపైయింగ్ అన్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ ది క్యాపిటల్ మార్కెట్. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ అనేవి ఇండియన్ ఎకానమీకి బ్యాక్ బోన్ లాంటి. అంతేకాకుండా ఫైనాన్షియల్ సిస్టమ్స్లో మోస్ట్ ఆక్యుపై చేసింది ఏంటంటే ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ ద క్యాపిటల్ మార్కెట్. ఇంత ఫస్టే చెప్పాం కదా, ఆర్గనైజర్ సెక్టర్లో మనకి మెయిన్ వచ్చి క్యాపిటల్ మార్కెట్, మనీ మార్కెట్, మొత్తం క్యాపిటల్ మార్కెట్ కిందనే మనకి అన్నీ జరుగుతాయి అన్నమాట. సో ఈ విధంగా మెయిన్ డామినెన్స్ అనేది డెవలప్మెంట్ బ్యాంక్స్ ద్వారా ఉంటుంది. ఇంకా రిమైనింగ్ అదర్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్కి ఏమి ఇది ఉంటుంది అని. ఇండస్ట్రియల్ ఫైనాన్సింగ్ టుడే ఇన్ లార్జ్లీ త్రూ ది financial institutions created by the government, both the national and the regional levels. సో ఈ బ్యాంక్స్ అంటే ఏంటి, ఇక్కడ డామినెన్సీ అనేది ఎలా చెప్తున్నామంటే ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్స్ మనకు చెప్పామన్నమాట. డిఫరెంట్ షేర్స్, బాండ్స్ ఇలా ఇష్యూ చేసుకుంటాము అనేసి. ఆ విధంగా ఇష్యూ చేయకుండా డెవలప్మెంట్ బ్యాంక్స్ అనే ఉన్నాయి. ఇప్పుడు ఇండస్ట్రీస్ సిక్ కాకుండా నిన్న క్లాస్లో డిస్కస్ చేసాము. ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కోసం ఐఎఫ్ఎస్సి, ఐడిబి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటి బ్యాంక్స్ ఉన్నాయి. అవి ఏం చేస్తాయి, ఇండస్ట్రీస్కి మేము ఇండస్ట్రీస్ పెడుతున్నాం ఇలా ఉంది అంటే వాళ్ళు ఫైనాన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ డెవలప్మెంట్ బ్యాంక్స్ అంటే ఏంటి, సర్టెన్ బ్యాంక్స్ ఇంకా అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కాకుండా వాళ్ళు డైరెక్ట్గా అలాంటి ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తారనమాట. సో అక్కడ డామినెన్స్ అనేది ఉంటుంది. ఇన్యాక్టివ్ అండ్ ఎరాటిక్ క్యాపిటల్ మార్కెట్. The important function of any capital market is promote economic development through the mobilization of savings and their distribution to productive means. అంటే ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే ప్రమోట్ ది ఎకనామిక్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేయాలి. ఎలా అంటే పర్సన్స్ దగ్గర నుంచి, ఇండివిజువల్స్ దగ్గర నుంచి మొబిలైజేషన్ ఆఫ్ సేవింగ్స్ని కలెక్ట్ చేసుకుని దాన్ని డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్టివ్ వెంచర్స్లో డిస్ట్రిబ్యూషన్ చేయడం ద్వారా ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది చేయాలన్నమాట. యాజ్ ఫర్ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ ఇన్ ఇండియా ఈజ్ కన్సర్న్, కార్పొరేట్ కస్టమర్స్ ఆర్ ఏబుల్ టు రైజ్ దేర్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ త్రూ ది డెవలప్మెంట్ బ్యాంక్స్. సో వాళ్ళు ఏంటి, ఫైనాన్షియల్ ఎవరెవరికి ఫైనాన్స్ అవసరం అవుతుందో, ఫైనాన్షియల్ రిసోర్సెస్ అవసరం అవుతాయో వాళ్ళ కార్పొరేట్ కస్టమర్స్ అంతా వచ్చి ఈ విధంగా డైరెక్ట్గా డెవలప్మెంట్ బ్యాంక్స్ ద్వారా వాళ్ళు మనీ తీసుకుంటున్నారు. సో అంతే కదా, ఇప్పుడు ఈ పైన పాయింట్ కూడా అదే అనమాట. పైన పాయింట్ ఏం చెప్పామన్నా, డామినెన్స్ ఆఫ్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ఇన్ ఇండస్ట్రియల్ ఫైనాన్సింగ్. అంటే వాళ్ళు ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ద్వారా ఈ డిఫరెంట్ కేటగిరీస్, డిఫరెంట్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్స్ ఉన్నాయి కదా, వాటి దగ్గరికి అంతా వెళ్ళకుండా డైరెక్ట్గా అక్కడ వెళ్ళి మనీ పొందుతున్నారు అనమాట. ఇక్కడ అంతే, ఈ ఇన్యాక్టివ్ అండ్ ఎరాటిక్ క్యాపిటల్ మార్కెట్ ద్వారా ఏంటి, షేర్స్, బాండ్స్, డిబెంచర్స్
అంటే ఏంటి, ప్రిఫరెన్స్ షేర్స్ ఏమైనా మనం రైజ్ చేయొచ్చు, సెక్యూరిటీస్ రైజ్ చేయొచ్చు. ఆ క్యాపిటల్ మార్కెట్కి వెళ్ళకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు, డెవలప్మెంట్ బ్యాంక్స్ ద్వారా డైరెక్ట్గా మనీ అనేది తీసుకుంటున్నారు అనమాట. ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఈజీగా అవైలబుల్ అవుతున్నాయి డెవలప్మెంట్ బ్యాంక్స్. సో దే నీడ్ నాట్ టు గో ద క్యాపిటల్ మార్కెట్. మోర్ ఎవర్ దే డోంట్ రీసార్ట్ క్యాపిటల్ మార్కెట్ సిన్స్ ఇట్ ఈస్ వెరీ erratic and inactive. Investors too prefer investments in physical assets to investments in financial assets. The weakness of capital market is serious problem in our financial system అనమాట. అంటే ఎవరైనా కూడా వచ్చి ఇన్వెస్టర్స్ మోస్ట్ ప్రిఫర్ టు ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఫిజికల్ అసెట్స్ టు ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఫైనాన్షియల్ అసెట్స్. ఫైనాన్షియల్ అసెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసమే మోర్ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. నెక్స్ట్, ఇంప్రూడెంట్ ఫైనాన్షియల్ ప్రాక్టీస్.